గంజాయి మత్తుకు బానిస చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన 5 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2.5 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ముఖ్యంగా చిత్తూరు నగరంలోని విద్యార్థులు, యువతకు విక్రయిస్తూ మత్తుకు బానిసలను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు కారణంగా యువత చెడు అలవాట్లకు లోనై నేరాలకు పాల్పడుతూ తమ కుటుంబాలను కూడా కష్టాల్లో నెట్టుతున్నారని పోలీసు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్, 1 టౌన్ సీఐ మహేశ్వర్ అభినందించారు. సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అండ్ శివతేజ అనే ఇద్దరిని నిందితులు హాజరుపెట్టినాం. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం, ఈమె భర్త హరిబాబు. ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినాము. అతను కూడా జైల్లో ఉన్నాడు. వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి చింతపల్లి నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఇంకా చిన్న ఎవరికైనా పంపుతారు. అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారణలో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, వీటిపైన ఈ మధ్యకాలంలో మాకు జిల్లా ఎస్పీ కుసార ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోనూ, వెబినార్ కాన్ఫరెన్స్లోనూ ఆ సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా చిత్తూరు 1 టౌన్ సిఐకి వాళ్ళ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్టాండ్ వెనకాల వీళ్ళిద్దరూ అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం పట్టుకొని వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశించినటువంటి 2 బ్యాగులు, ఇవి ఒక్కొక్క బ్యాగ్లో 2 బ్యాగులు కలిసి ప్యాకెట్స్ 6 కిలోల 200 గ్రాములు కొంతమంది నేరానికి గురించినటువంటి మొబైల్స్ పై కూడా పెద్ద మంత్రి సంవత్సరంలో 2020 సంవత్సరంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. సార్ ఎంత వాల్యూ సార్ ఇది? మొత్తం టోటల్గా గంజాయి ఒక 1.5 lakh, మొత్తం 2.5 lakhs.